హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోల్ ఫర్ డిఎస్సి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి విద్యా నిర్వచనాలు టాప్ 50 బిట్స్ చూద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా 2 పార్ట్లుగా చూద్దాము. ఫస్ట్ పార్ట్ 1 ఋగ్వేదం ఏం చెప్తుందంటే విద్య గురించి స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య. ఒక మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య అని ఋగ్వేదం చెప్తుంది. నేను ఇక్కడ మొత్తం నిర్వచనం అయితే రాయలేదండి, ఓన్లీ క్లూ వర్డ్స్ మాత్రమే రాశాను. ఎందుకంటే మనకి ఈ క్లూ వర్డ్సే ఎగ్జామ్లో కనిపిస్తే ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలము. మనం నిర్వచనం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య అని కనిపిస్తే ఋగ్వేదం పెట్టేయచ్చు ఆన్సర్. నెక్స్ట్ ఉపనిషత్తులు ఏం చెప్తుందంటే మోక్ష సాధనకు దారి చూపించేదే విద్య. ఇంకొక నిర్వచనం కూడా ఇచ్చింది, సా విద్యయా విముక్తయే, అంటే విముక్తిని ప్రసాదించేదే విద్య అని చెప్తుంది ఉపనిషత్తులు. నెక్స్ట్ శ్రీ ఆది శంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే ఆత్మ సాక్షాత్కారము లేదా ఆత్మసిద్ధిని పొందుటయే విద్య. ఆత్మ సాక్షాత్కారం కనిపిస్తే ఆది శంకరాచార్యులు అని పెట్టేయచ్చు. ఈ బిట్స్ వచ్చేసి ఖచ్చితంగా ఏపీఆర్ తెలంగాణ డిఎస్సిలో 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ భగవద్గీత ఏం చెప్తుందంటే ఆత్మజ్ఞానమే విద్య అని చెప్తుంది. ఆత్మజ్ఞానమే అయితే భగవద్గీత, ఆత్మ సాక్షాత్కారం అయితే ఆది శంకరాచార్యులు. గాంధీజీ అయితే మనిషిలోని అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేసేదే విద్య అని చెప్తుంది. ఇక్కడ మనకు క్లూ వర్డ్స్ వచ్చేసి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు, ఇవి కనిపిస్తే గాంధీజీ పెట్టేయచ్చు. ఇంకొక నిర్వచనం ఏంటంటే వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన ద్వారా మంచి వ్యక్తిగా తయారు చేసేదే విద్య అన్నమాట. ఇక్కడ పరిపూర్ణమైన మూర్తిమత్వము అని వచ్చిన మనిషిలోని శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు అని కనిపించినా కూడా ఈ క్లూ వర్డ్స్ కనిపించినట్లయితే మనము గాంధీజీ అని ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ దయానంద సరస్వతి శీల నిర్మాణమే విద్య అని చెప్పడం జరిగింది. ఇంకొక నిర్వచనం అయితే ఎవరైతే జ్ఞానార్జనపై దృష్టిని కేంద్రీకరిస్తారో, చక్కటి ప్రశాంతమైన మనస్సును కలిగి ఉంటారో, వేదంలో చెప్పినట్టు సౌభ్రాతృత్వ భావనలతో ఉంటారో వారు నిజంగా అదృష్టవంతులు అని నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైతే జ్ఞానార్జనపై అనే క్లూ వర్డ్స్ శీల నిర్మాణమే విద్య అనే ఈ 2 కనిపించినట్లయితే దయానంద సరస్వతి పెట్టేయచ్చండి. నెక్స్ట్ అరిస్టాటిల్ ఆరోగ్యవంతమైన లేదా దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన దృఢమైన మనసును సృష్టించడమే విద్య అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆరోగ్యవంతమైన దృఢమైన అని కనిపిస్తే అరిస్టాటిల్. ఇంకొక నిర్వచనం కూడా ఇవ్వడం జరిగింది, విద్య శ్రేయస్సులో ఒక ఆభరణము మరియు కష్టాలలో ఒక ఆభరణము అని చెప్పడం జరిగింది. కష్టాలలో ఒక ఆశ్రయం అని చెప్పడం జరిగింది అరిస్టాటిల్. విద్య అనేది శ్రేయస్సులో ఒక ఆభరణము మరియు కష్టాలలో ఒక ఆశ్రయం అని చెప్పడం జరిగింది. ఆభరణము, ఆశ్రయము, ఆరోగ్యవంతమైన దృఢమైన ఇలా కనిపిస్తే అరిస్టాటిల్ ఆ నిర్వచనం ఇచ్చింది. నెక్స్ట్ ప్రోబెల్ నిర్మలంగా ఉనుటకు మార్గం చూపేదే విద్య అని చెప్పడం జరిగింది. నిర్మలంగా అంటే ప్రోబెల్. నెక్స్ట్ ఇంకొక నిర్వచనము జీవిలో ఆవరించి ఉన్నదానిని వివర్తనం చేసేదే. జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే. ఇక్కడ ప్రోబెల్లో బెల్ అనేది ఉంది కదా, బెల్ అనేది మనం ఏదైనా బెల్ సౌండ్ చేసినట్లయితే అది తిరిగి వివర్తనం అనేది చెందుతుంది, యాక్షన్ అనేది ఇస్తుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఇంకొక నిర్వచనము నిద్రాణమై ఉన్న సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య అని చెప్పడం జరిగింది. ప్రోబెల్ ఈ 3 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏదైనా అడగచ్చు, సో ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సోక్రటీస్ తప్పులను తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య, ప్రశ్నించడమే విద్య అని చెప్పడం జరిగింది. సోక్రటీస్ అంటే తప్పులను తరిమి సత్యాన్ని అన్వేషించడమే. కొమీనియస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పడం జరిగింది. ఇంకొక నిర్వచనం మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య.
ఇక్కడ సార్థకులుగా అని వచ్చింది. సార్థకులుగా తయారు చేసేదే అని చెప్తే కొమీనియస్. అదే నిస్వార్థపరునిగా మరియు ఇక్కడ ఫస్ట్లో నిర్వచనం ఋగ్వేదం. స్వావలంబకుడిగా అని వస్తే అది ఋగ్వేదం అవుతుంది. ఇక్కడ ఓన్లీ సార్థకులుగా తయారు చేసేది అని చెప్తే కొమీనియస్ అవుతుంది ఆన్సర్. జాన్ డ్యూయి. జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. జీవితమే విద్య అని చెప్తే జాన్ డ్యూయి. తన పరిసరాలను నియంత్రించగలిగే ఇంకొక నిర్వచనం తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా. ఇక్కడ పరిసరాలు, అవకాశాలు, ఇలా జీవితమే విద్య ఇలాంటి క్లూ వర్డ్స్ కనిపిస్తే జాన్ డ్యూయి. నెక్స్ట్ ఇంకొక నిర్వచనం కూడా ఇవ్వడం జరిగింది జాన్ డ్యూయి. అసహాయుడైన జంతుభావం గల చిన్న పసివాడిని సంతోషభరితమైన నైతిక విలువలు పాటించే మానవుడిగా తయారు చేయడమే విద్య యొక్క విధి అని చెప్పడం జరిగింది. ఇక్కడ అసహాయుడైన జంతుభావం గల చిన్న పసివాడు అనే క్లూ వర్డ్ కనిపిస్తే ఇది జాన్ డ్యూయి చెప్పిన నిర్వచనం. నెక్స్ట్ ప్లేటో. ప్లేటో వచ్చి సంతోషాన్ని, బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యం. సంతోషము, బాధ ఈ రెండు కనిపిస్తే ప్లేటో అని పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇంకొక నిర్వచనం చెప్పాడు ప్లేటో. శరీరంలోనూ ఆత్మలోనూ ఉన్న సౌందర్యతత్వాన్ని వికసింప చేసేదే విద్య అని చెప్పడం జరిగింది. ఇలా రెండు కనిపిస్తాయండి, సంతోషము, బాధ, శరీరము, ఆత్మ. ఇంకా ఇంకొక నిర్వచనం శారీరకంగాను మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య అని చెప్పడం జరిగింది ప్లేటో గారు. నెక్స్ట్ డెకార్టే. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందింపజేసేదే విద్య. ఆలోచన శక్తి అని అంటే డెకార్టే. ఇక్కడ క్లూ వర్డ్ వచ్చేసి ఆలోచన శక్తి. ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య అని చెప్పింది డెకార్టే. ఎమర్సన్ అంటే మనస్సును నియంత్రించడమే విద్య. మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పడం జరిగింది. మనస్సును నియంత్రించడం అనేది ఇక్కడ క్లూ వర్డ్ అండి. ఇది వచ్చేసి లాస్ట్ టెట్లో అడిగారండి. అక్టోబర్ 2024 టెట్లో అడగడం జరిగింది. ఇది అక్టోబర్ 2024లో రాసిన అక్టోబర్లో రాసిన వారి ఒక సెషన్లో అడగడం జరిగింది ఈ నిర్వచనము. ఖచ్చితంగా ఇవి నిర్వచనాలు అనేవి 1-2 ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ రెడిన్. పరిణితి చెందని వారిపై చూపే ప్రభావము. రెడిన్ అంటే మనకి క్లూ వర్డ్స్ ఈ రెండే అండి. పరిణితి చెందినవారు, పరిణితి చెందని వారిపై అంటే తెలిసిన వారు తెలియని వారిపై చూపే ప్రభావం అన్నమాట. నెక్స్ట్ పాలో ప్రిమరీ. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల స్వేచ్ఛను ప్రసాదించే శక్తుల సమూహమే విద్య అని చెప్పడం జరిగింది. ఇక్కడ పాలో ప్రిమరీ వచ్చేసి మనకి ఈ క్లూ వర్డ్ వచ్చేసి అణచివేసే సమాజ నిర్మితిలో అని కనిపిస్తే పాలో ప్రిమరీ అని పెట్టేయచ్చు ఆన్సర్. ఇవండి ఈ ఫస్ట్ పార్ట్ 1లో. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకొన్ని బిట్స్ అందిస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.